పవన్ 6 టీవీ గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గం నుంచి. ఏపీలో హీట్ పుట్టిస్తున్న నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం నాయకుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. ఈసారి హ్యాట్రిక్ రేసులో ఆయన పరుగులు పెడుతున్నారు. నందమూరి ఫ్యామిలీకి అడ్డాగా ఉన్న హిందూపురంలో ఎలాగైనా పట్టు దక్కించుకోవాలని వైసీపీ ఆరాట పడుతుంది. ఈ పార్టీ నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జ్ దీపిక పోటీ చేస్తున్నారు. దీనికి తోడు హిందూపురంలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్రచారం చేయడంతో క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తోంది. అటు పరిపూర్ణానంద స్వామి పోటీయే ఓటర్లపై ప్రభావం చూపుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. పరిపూర్ణానంద స్వామి హిందూపురం ఎంపీగా పోటీ చేయడంతో టీడీపీ ఓట్లపై ఆయన ప్రభావం ఉంటుందన్న చర్చ ఉంది. మొత్తంగా హిందూపురం ఏమంటుంది? టీడీపీ వైసీపీ మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఎవరి పక్షాన నిలబడతారు? దీనిపై పూర్తి వివరాలను మా అనంతపురం ప్రతినిధి రస్సులు అందిస్తారు. నియోజకవర్గంలో రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం వైసీపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి ఇక్కడ నుంచి పోటీ చేస్తూ సంచలనం సృష్టించారు. ఇలాంటి నేపథ్యంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముచ్చటగా 3వసారి ఇక్కడ విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలనేటువంటి తలంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎలాగైనా తెలుగుదేశం పార్టీకి చెక్ చెప్పాలనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా పూర్తిగా కసరత్తులు చేస్తుంది. ఈ రోజే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించాడు. ఇక్కడ ఎన్నికల సభలో ప్రసంగించారు. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ నిర్వహించినట్టుగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఎన్నికలు కేవలం 8 రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి సభ ద్వారా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత బలపడుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. హిందూపురం నియోజకవర్గంలో దాదాపుగా 2,08,000 ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి విజయ పరంపర సాగిస్తుంది. అందులోనూ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నుంచి పోటీ చేసి విజయం సాధించినప్పటి నుంచి ఇప్పటి బాలకృష్ణ దాకా మొత్తం వారి కుటుంబ సభ్యులే ఇక్కడ విజయం సాధిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. దీంతో హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పవచ్చు. ఇలాంటి కంచుకోటను బద్దలు కొట్టాలనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పావులు కలుపుతోందనేటువంటి చెప్పవచ్చు. ప్రధానంగా ఈ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హిందూపురం నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. తరచూ హిందూపురం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగానే ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, అదేవిధంగానే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అభివృద్ధి సంక్షేమం అందించి ఎలా ప్రజలకు తోడ్పడ్డాడు అనేటువంటి విషయాలను కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక సందర్భాల్లో అక్కడ ప్రస్తావించినటువంటి సందర్భము. హిందూపురం నియోజకవర్గంలోని మండలాలతో పాటు హిందూపురం కేంద్రంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్నటువంటి దీపికతో పాటు అదేవిధంగానే ఎంపీ అభ్యర్థిని కూడా వెంట తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం నియోజకవర్గంతో పాటు లేపాక్షి, చిల్లమత్తూరు ఈ మండలాల్లో పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. అదేవిధంగానే పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా ఆయన సమావేశం కూడా నిర్వహించినటువంటి పరిస్థితిని అక్కడ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణతో మేము గెలిపిస్తామనేటువంటి విధంగా నందమూరి బాలకృష్ణ కోసం పనిచేస్తున్నటువంటి అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, ఆయన కోసం నిలబడుతున్నటువంటి పరిస్థితి. అదే కోణంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఈసారి ఖచ్చితంగా విజయం పరంపరలో నడిపిస్తామనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలా వైఎస్ఆర్సీపీ అదేవిధంగానే తెలుగుదేశం పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద స్వామి ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక్కడ నేను విజయం సాధిస్తాం, హిందూపురం ప్రజలు ఆ యొక్క ఆకాంక్షలు నేను పూర్తి చేస్తాను, అదేవిధంగానే నాకు హిందూపురం ప్రాంత ప్రజలు ఎంతగానో అభిమానిస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా స్వామి పరిపూర్ణానంద స్వామి చెప్తున్నారు. మరి ఎలాంటి తీర్పు ఇస్తారనేటువంటిది మాత్రం వేచి చూడక తప్పదు. రసూల్ 6 టీవీ, సత్యసాయి జిల్లా, హిందూపురం నియోజకవర్గం నుంచి.